మా విక్టరీ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. ఈ రోజున మనం చర్చించుకునేటువంటి మరో ముఖ్యమైనటువంటి టాపిక్ ఇంటి పేరుతో సొసైటీ, ఇంటి పేరుతో ఫౌండేషన్, ఇంటి పేరుతో వెల్ఫేర్ ఆర్గనైజేషన్. భారతదేశ స్వతంత్రానికి ముందు కానీ భారతదేశ స్వతంత్రం తర్వాత కానీ ప్రస్తుత టైంలో ఒక్కొక్క ఇంటి పేరుకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. అలాగనే ఒక్కొక్క ఇంటి పేరుకి నైపుణ్యతతో, సొంత తెలివితేటలతోటి, స్వయం కృషితోటి అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇదే ఇంటి పేరుతోటి మనం సొసైటీ కానీ స్థాపించుకొని రాబోయే తరాలకి లేదా ఉన్నటువంటి తరాలకి ఆదర్శప్రాయంగా మనం నిలవాలన్నా, శిక్షణ ఇవ్వాలన్నా, ఉపాధి కల్పించాలన్నా, ఆ ప్రజల్లో కూడా అభివృద్ధి సాధించడానికి ఈ యొక్క ఎన్జిఓస్ ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇంటి పేరుతోటి సంఘాలు స్థాపించి ఆ యొక్క పేరుతో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు లేదా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పొంది ఆ పేరుతో కొనసాగేటువంటి కుటుంబ సభ్యులకి లేదా ఇతరులకు కూడా చాలా రకాలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి కానీ లేదా నిరుద్యోగ యువతకి ఉపాధికి సంబంధించిన శిక్షణ కానీ, అలాగనే స్వయం ఉపాధికి సంబంధించి ప్రైవేట్ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా సాధించడానికి లేదా చేయడానికి ప్రముఖుల ఇంటి పేరు గుర్తుంచుకునే విధంగా మనం పుట్టాం, పెరిగాం, చనిపోయాం, ఇవి కాకుండా మేము కూడా చేయగలము, మా ఇంటి పేరు కూడా ఒక వైబ్రేషన్ లాగా ఉంటుంది, మా ఇంటి పేరు కూడా ఆదర్శప్రాయంగా 10 మందికి తయారు కావాలి అనేటువంటి కుతూహలం, ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు నిస్వార్థంగా సేవను అందించడానికి అనేక మంది ముందుకొస్తూ ఫౌండేషన్ సొసైటీలు స్థాపించడం అనేది జరుగుతుంది. అలాగనే వారికి ఉన్నటువంటి ఆస్తులను కూడా పార్కులు నిర్మించడానికి, అలాగే లైబ్రరీలు నిర్మించడానికి, చిన్నపిల్లల హాస్టల్ నిర్మించడానికి కూడా దానం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి మహానుభావుల యొక్క పేరుని, ఇంటి పేరుని చిరస్థాయిగా ఉండడానికి వారి వారసులు కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి ముఖ్యులు అంటే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కృతజ్ఞతాభావంగా మర్చిపోకుండా ఆ పేరుతోటి సొసైటీలు, ఫౌండేషన్స్, ఆర్గనైజేషన్స్ స్థాపించి వారి పేరుని చిరస్థాయిగా గుర్తుంచుకొని పోయే విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరత కూడా ఉంటుంది. అలాంటి వ్యక్తుల యొక్క ఆలోచన, ఆశయాలు నెరవేర్చడానికే విక్టరీ కన్సల్టెన్సీ సొసైటీ ట్రస్ట్ ఫారం రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మీకు అతి తక్కువ ఖర్చులో మీరు ఏదైతే సొసైటీ కావాలన్నారో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే పూర్తి బాధ్యత విక్టరీ కన్సల్టెన్సీ తీసుకుంటుంది. కాబట్టి సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాం.